ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయము. గురుదేవతాస్తుతి తిరగలని విసురుట, దాని వేదాంత తత్వము. గురుదేవతాస్తుతి. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత గ్రంథమును దేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథముగా విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడిని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తి ఆత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతాయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజ మునిని స్మరించెను. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందానాథులు, సనత్కుమారుడు, శకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అనిర్వచనీయ యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రతా చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడియున్నానని చెప్పుచూ ఈ ప్రపంచము మిథ్యయని, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచంలో ఏ ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు వారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుట ప్రారంభించెను. 1910 సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గురించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెసంచి పరిచి దానిపై తిరగలిని యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన నెందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనము చే జీవించువారే. వారి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని. ఇక్కడికి వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాల గోబాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలిపిడిని చేతపట్టుకొని బాబా లీలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు, భక్తికి మిగులు సంతసించి చిరునవ్వులు నవ్విరి. విసురున్నప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిది, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరనూ లేరు, వారు భిక్షాటనంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నట్టుకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగులు దయార్థ హృదయుడగుటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు.
ఈ విధముగా మనమున వేర్వేరు విధములా చింతించుచు పాడుచు విసురుట ముగించిరి. పిండిని 4 భాగాలుగా చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ నిట్లనెను. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమను వాడుకుని చింటినా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపోవటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడి. అది విని ఆ వనితలాశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యల గురించి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికవతల పాలద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిదిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గుడార్థమును తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికీ గల కార్యాకరణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గురించి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలనని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడగుతిని. ఈ ప్రాకారముగా బాబా స్వచ్చరితను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలనుకునే రీతియే కాక దీనిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే యుండిరి. నిత్యము వారు విసిరినది గోధుమలే కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదరాయి భక్తి, చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణారాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపత్తి నిరంజుడనే ఒక సాధు పుంగవుడు చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరగలిలో విసిరబడదను కదా. దానికి నిపత్తి నిరంజుడిట్లు బదులు చెప్పెను. భయము లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.